అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన సంఘటన మీద, శానిటేషన్ మీద ఏదో మాట్లాడుతూ చాలా మాటలు మాట్లాడాడు. అరమందర బాబు, అబద్ధాల అరమందర బాబు ఆయన ఏదో కంప్లీట్ మ్యాన్ అంట. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు కంప్లీట్ మ్యాను, పవన్ కళ్యాణ్ కంప్లీట్ మ్యాను, లోకేష్ కంప్లీట్ మ్యాను, మోడీ కంప్లీట్ మ్యాన్ అంట. కంప్లీట్ మ్యాన్ అని చెప్పుకునేది నువ్వు కదయా, ప్రజలు చెప్పాలి. లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పాలి నువ్వేం చేసావు. మేము గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని పెట్టడం తప్ప, ప్రజా సమస్యల్ని ఈరోజు వెలుగులోకి తీసుకురావడం తప్ప ప్రతిపక్ష పార్టీగా ఏదైనా ప్రజలకు న్యాయం జరగకపోతే దాన్ని మీడియా ద్వారా నీకు తెలియజేస్తాం. నువ్వు చేతనైతే అంటే సరిచేయాలా, అంతేగాని ఏదో వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా దూషణలు చేస్తే ఇది సరైన పద్ధతి కాదు. అరవింద్ బాబు, మొట్టమొదటిది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడాడు. డాక్టర్ గారు ఏదో 2 సార్లు మాట్లాడాడు. చిన్న తప్పులు చేశాడు, చిన్న పొరపాట్లు చేశాడు. దీనంట మేమేదో కుట్రపూరితంగా మేము దాన్ని ఏదో తీసుకొచ్చాం. అక్కడ అంగన్వాడీ టీచర్ ఒకటి పనిచేస్తున్నాడు. అసలు అంగన్వాడీ టీచర్కి ఈ ఆపరేషన్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే నీకు ఎవరు తీసుకెళ్తారో ఈ యొక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా నీకు తెలియదు అనమాట. ఆశా వర్కర్ తీసుకెళ్ళేది. ఆశా వర్కర్ తీసుకెళ్తుంటే ఇది ఈయన ఇంత గొప్పగా ఉంది. మరి అంగన్వాడీ టీచర్ను అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఎంప్లాయీ ఎవరో ఇద్దరు కలిసి కుట్రపూరితంగా చేశారంట. అంటే నేను అనుకోవటం, ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ప్రజల తరపున మాట్లాడాలి. ఆ అమ్మాయికి బ్లేడ్ గుచ్చుకొని తొడలో 10 రోజుల నుంచి బాధ నీకు తెలియట్లేదా? ఎంత బాధపడతా ఉంది, జ్వరం వచ్చి ఇబ్బంది పడతా ఉంది, అది గుర్తులేదు. ఎంతసేపటికి డాక్టర్ తప్పు చేశాడు, డాక్టర్ ఏదో చిన్న పొరపాటు చేశాడు, అందరికీ సహజం అంటాడు. ఇది పొరపాటు కాదు, ఇది నెగ్లిజెన్స్. దీన్ని ఏమంటారు? పూర్తిగా నిర్లక్ష్యం. ఒక బ్లేడ్ని వదిలేసి రావడం అనేది నిర్లక్ష్యం. రాడ్ వేస్తాం, సరే ఇరిగిపోద్ది, లేకపోతే ఆపరేషన్ సక్సెస్ అయింది అనేది అది పొరపాటు, ఏదైనా జరగవచ్చు. ఇది పూర్తిగా నిర్లక్ష్యం జరిగిన డాక్టర్ను సపోర్ట్ చేస్తున్నావు. కానీ 10 రోజుల నుంచి బ్లేడ్ తొడలో పెట్టుకొని రోజు బాధపడుతూ నొప్పితో బాధపడుతున్న నీ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఒక ఓటరు, ఒక మహిళని, అది కూడా మహిళని, ఆమె బాధను నువ్వు గుర్తించలేదంటే నువ్వు ఎంత ప్రజాప్రతినిధో ఈరోజు అర్థమవుతుంది. నీ తెలివి ఏంటో అర్థమవుతుంది. ఎంతసేపటికి డాక్టర్ 50% వాటా ఇస్తున్నాడు. ఈయనకు 2000లో 1000 రూపాయలు ఈయన వాటా పోతుందని బాధ. ఈ బాధ కోసం ఆ డాక్టర్ని సపోర్ట్ చేస్తున్నాడు తప్ప, పాపం ఒక అమాయకురాలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లేడు గుచ్చుకుంటే దానికి సపోర్ట్ చేసే కార్యక్రమం మాత్రం చేయటంలా. అంటే ఈయన ఎంత దిగజారిపోయాడో డబ్బుల కోసం ఈరోజు అర్థమవుతూ ఉంది. దీనికి మళ్ళీ అంగన్వాడీ టీచరు ఏం మాట్లాడుతున్నావు? అధికారంలో ఉండి 2 సంవత్సరాలు ఎవరెవరు పని చేస్తున్నారో అక్కడ ఆ మాత్రం తెలుసుకోలేకపోతే ఎందుకే నువ్వు? అట్లానే
గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ వాళ్ళు హాస్పిటల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆయనకు తెలియదంట. అవునులే, వాటాలు పంచుకునేటప్పుడు తెలిసే కార్యక్రమం జరగదా? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కోసం 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు తీసుకున్నమాట వాస్తవం కాదా? నేను సాక్ష్యాలతో సహా వాళ్ళని కూడా తీసుకొచ్చి నిరూపిస్తాను. నేను ఆధారం లేకుండా మాట్లాడట్లేదు, ఒక్క ఆరోపణ కూడా లేదు ఇందులో ఆధారం లేకుండా. నేను ఛాలెంజ్ విసురుతాను. ఇక దీని గురించి మాట్లాడుతూ గత హాస్పిటల్ కమిటీ చైర్మన్ గురించి మాట్లాడతాడు. ఇంకొక చిన్న విషయం, నిన్న డాక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, నువ్వు నిజంగా డాక్టర్ తప్పు చేయకపోతే ఆయన సస్పెండ్ చేసింది ఎవరు? మీ ప్రభుత్వంలో ఉన్న డిఎంఎండ్హెచ్ఓ అధికారులు, కన్సర్న్డ్ అధికారులు, డిసిహెచ్ఎస్ కానీ డిఎంఎండ్హెచ్ఓ కానీ ఎవరైనా ఉండొచ్చు, అధికారులు, మెడికల్ అధికారులు. అంటే నీ ప్రభుత్వం చేసిన దాన్ని కూడా నువ్వు విమర్శిస్తున్నావు. అంటే మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అట్లీస్ట్ వాళ్ళు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు ఆ అమ్మాయికి జరిగిందని. అంటే వాళ్ళు చేసింది కూడా ఈయన తప్పు అని చెప్తున్నాడు. అంటే ఎంత తెలివితేటలు ఉన్నాయో ఈయనకి, ఎంత అమోఘమైన మరి ఎలాంటి వ్యక్తిత్వం గల మనిషో ఈరోజు అర్థం చేసుకోవాలా. తర్వాత హాస్పిటల్ కమిటీ చైర్మన్ల గురించి మాట్లాడాడు. ఏమండి, గవర్నమెంట్ హాస్పిటల్ అది ఎలోపతిక్ హాస్పిటల్, ఆయుర్వేదం హాస్పిటల్ నాకు అర్థం కావట్లేదు. గతంలో చూసుకోండి, కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు, లేదా కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు, లేదా మా హయాంలో కానీ అలోపతిక్ హాస్పిటల్లో అలోపతిక్ డాక్టర్ని హాస్పిటల్ కమిటీ చైర్మన్గా చేశారు. ఇది అలోపతిక్ హాస్పిటల్. దీనిలో ఆయుర్వేదం డాక్టర్ని తీసుకొచ్చి నువ్వు కమిటీ చైర్మన్ చేసావు. అంటే ఏమిటి వాళ్ళకి దీనికి సంబంధం? ఏమి లేరా మీ పార్టీలో? ఎవరు ఇంతమంది ఉన్నారుగా డాక్టర్లు నర్సరావుపేటలో. అలోపతిక్ హాస్పిటల్లో కమిటీ చైర్మన్ చేసావు. సరే, నీ స్నేహితుడు, నువ్వు చేసుకున్నావు అనుకోవచ్చు. మాకు తెలియదు కలెక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు నిద్రపోతున్నావా? డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు మాకు తెలియదు అంటున్నాడు, నువ్వు నిద్రపోతున్నావా? మేము కలెక్ట్ చేసామని చెబుతుంది నిందలు మళ్ళీ మా మీద గుడ్డగాలి చేయటం. ఆయన తీసుకుంటూ 2 లక్షల రూపాయలు మాకు ఇచ్చారంట. 1 రూపాయి ఏమైనా ఇచ్చారేమో అడగండి. గతంలో జరిగిన హాస్పిటల్లో మా హాస్పిటల్ కమిటీ చైర్మన్ గురించి మాట్లాడాడు. ఆయన ఏదో కోపం ఆయన. ఇది నేను ఛాలెంజ్ విస్తున్నాను, ఎటువంటి ఎంక్వైరీకైనా మేము సిద్ధం. మా హయాంలో 1 రూపాయి అవినీతి జరిగినా మేము సిద్ధం. నువ్వు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, నువ్వు ఎంక్వైరీ చేసుకోవా, ఏదైనా నిరూపించు అని చెప్పి మేము ఛాలెంజ్ విసిరాం. నీకు ఆ దమ్ము ధైర్యం లేదు. నువ్వు చెబితే ఆడ అధికారులు కూడా ఎవడో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, కదలదు. నర్సరావుపేటలో ఇంత చేతగాని ఎమ్మెల్యే నర్సరావుపేట చరిత్రలో ఎవరు గద్దెనెక్కలేదు. నువ్వు మాట్లాడుతున్నావు కరోనాలో రెమిడిసివిర్ ఇంజక్షన్కి 60,000 రూపాయలు తీసుకున్నావు. ఒక్కొక్క ఇంజక్షన్ 60,000 రూపాయలు ఒక్కొక్క ఇంజక్షన్. దీనికి 60 కోట్లు సంపాదించంట. సాక్ష్యం ఆయనేనంట. అసలు నేను ఒకటే చెప్తా ఉన్నాను, రెమిడిసివిర్ ఇంజక్షన్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరికి ఇచ్చామో ప్రతి డేటా ఉంది. ప్రతి డేటా హాస్పిటల్ మెడికల్ రికార్డ్స్లో ప్రతి డేటా ఉంది. నేను ఛాలెంజ్ విసురుతున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి 1 ఇంజక్షన్ కూడా బయటకు వెళ్ళలేదు రెమిడిసివిర్. ప్రతిదీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చే పేషెంట్లకి మాత్రమే ఇవ్వటం జరిగింది. దీన్ని కంప్లీట్గా రికార్డ్స్ కూడా పొందుపరచడం జరిగింది. సో అప్పుడు సూపరింటెండెంట్ గారు, నువ్వు కావాలంటే వెరిఫై చేసుకో. ఒక్కొక్క ఇంజక్షన్కి 60,000 చొప్పున 60 కోట్లు మేము తీసుకున్నామని చెప్తున్నాడు. మా హాస్పిటల్లో వైద్యం జరిగిందని చెప్పాడు. నేను ఒకటే, మా హాస్పిటల్లో అసలు కోవిడ్ చికిత్సే మేము చేయలే. నేను ఆర్థోపెడిక్ డాక్టర్ని, మాకు ఒక ఎథిక్స్ ఉన్నాయి.
ఎముకల డాక్టరు కరోనాకి ట్రీట్మెంట్ ఇస్తాడు ఎక్కడన్నా? ఏం మాట్లాడుతున్నావా? పిచ్చి తుగ్గలకలాగా మాట్లాడుతున్నాడు. తుగ్గలకే నయం. అరే ఆర్థోపెడిక్ హాస్పిటల్లో కోవిడ్ వైద్యం చేసి కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తారా? మా హాస్పిటల్ ఆయన సాక్ష్యం అంట. మళ్ళీ అసలు ఏమి చెప్పుకోవాలి, ఏం ఇది మనిషికి తెలుసో తెలియదో, ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. మా హాస్పిటల్ అసలు కోవిడ్ వైద్యమే జరగల. పూర్తిగా మేము కోవిడ్ అప్పుడు మూసేసాం హాస్పిటల్ని. ఒక్క పేషెంట్ కూడా లేడు లోపల. మా హాస్పిటల్కి వైద్యం జరిగిందంట, ఆయన సాక్ష్యం అంట. ఇవి అసలు మాటలు, ఈ తుగ్లక్ మాటలు ఇవన్నీ మాట్లాడుతుంటే అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇంకోటి ఘోరమైన అబద్ధం ఏం చెప్పాడంటే, ఆ రోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేటకి వెళ్తుంటే ఆవుని ఇక్కడ చూసి మేమంట వదిలేసి వెళ్ళిపోయామంట, ఆయన నుండి హాస్పిటల్కి చేర్చాడంట. ఈ మనిషిని ఏం అనాలో, ఏ మాట పెట్టాలో, ఏ టైటిల్ పెట్టాలో ఇంకా తుగ్లక్ కన్నా పెద్ద టైటిల్ ఏమీ లేదు. మేము ఆ రోజు నిలబడి దాదాపు అరగంట సేపు ఉండి అని కట్టుగట్టించి, ఆవుకి కట్టుగట్టించి, ఒక డైరీలో పనిచేసే అతను వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేసిన చిన్న ఉద్యోగి వస్తే కట్టుగట్టించి వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ని ఫోన్ చేయించి పిలిపించి వెహికల్ మాట్లాడించి మేము ఎక్కించి తీసుకెళ్ళి వైద్యం చేయించింది మేము ఆ రోజు అరగంట నిలబడి. ఆ తర్వాత మా గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వెళ్ళి ఆ యొక్క యజమాని ఎవరు, ఆవు యజమాని, అతను పాతూరులో ఉంటుంటాడు, అతన్ని కూడా పిలిపించి ఫోన్లో ఆ హాస్పిటల్, వెటర్నరీ హాస్పిటల్ చెరువులో, పెద్ద చెరువులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూసి దాన్ని వైద్యం చేస్తుంటే డాక్టర్తో మాట్లాడి వైద్యం చేయించిన దాకా నిలబడి కట్టుగట్టించి ఇంటికి వచ్చాం. తెలుసుకోవా ఏం జరుగుతుందో. నీకు ఎట్లాగూ నీ కళ్ళు మూసుకుపోయినాయి, నీకు ఎవడో చెప్పలేడు. నువ్వు అందరు అరవింద్ బాబు అందరివాడంటే మీ టీవీ వాళ్ళే చెప్పారు. అరవింద్ బాబు అందరివాడు కాదు, కొందరివాడు అయిపోయాడని చెప్పి మీ టీవీలో స్టోరీ బోర్డు వేశారు. మీ ఛానల్ టీవీ5లో చూసుకో ఒకసారి పోయి. నీకు కనీసం అది కూడా గుర్తుంటలా నీకు. శానిటేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శానిటేషన్ విభాగంలో మెయిన్ రోడ్స్ మేము వచ్చినప్పుడు మేము వెళ్ళి తిరిగిన తర్వాత క్లీన్ చేయటం మొదలుపెట్టారు. గుడ్ మార్నింగ్ నర్సరావుపేట వల్లనే ఈరోజు నర్సరావుపేటలో ఉదయం పూట కనీసం మెయిన్ రోడ్స్లో ఎక్కడా కూడా చెత్త చెదారం వేయకుండా వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. 2 రోజుల ముందే ప్రారంభం చేసి, మేము ఆదివారం వస్తుంటే శుక్రవారం మొదలుపెట్టి శుక్రవారం నుంచి ట్రాక్టర్లు పెట్టుకొని క్లియర్ చేస్తూ ఉన్నారు. అది మా యొక్క గొప్పతనం, మా యొక్క విజయం. అది మేము చేస్తున్న కార్యక్రమం వల్ల విజయం, నీ వల్ల కాదు. నువ్వు లేస్తే ఆడ కూర్చున్న ఆడది కూడా లేచే పరిస్థితి లేదు. ఇవాళ ప్రభుత్వం ఎవడో మాట్లాడట్లేదు, ఎమ్మెల్యేరా అని అంటున్నారు. ఇది పరిస్థితి. ఈయన ఎమ్మెల్యే కాదని అంటున్నారు. అంత ఘోరంగా ఉంది.